చిరమైన కల్పతోరి నాదా నువ్వు అక్కడి కాలంలోకి పోవాలి. ఉన్న పలంబే సత్యం ఎన్నటికైనా చెడిపోదు. ఇక్కడ నుండి వెళ్ళిపోము. వంటకుండా చేతులు కట్టుకుంటే ఆ మహానుభావం చేతులు అనుకోవడం మంచిది. పోయిరాము
కాలవంశానికి కాలు వస్తాయి సేవక కాలవంశానికి పంట కూడా తక్కువ పడుతుంది కాలవంశానికి ఇంట్లో జనాలు వస్తాయి రాముల వారికి కాలం సీతకు కాలవంశం ఆ లేడి మీద ప్రేమ పడుతూ ఒక కాలవంశం అంటారు దాని పేరు ఆ లేడిని సీతాదేవి చూసి తన రఘువారు రామచంద్రుడు ఏమనుకున్నాడు అండి ఆట ఆడుతుంది ఎందుకే సీత చూడు నాదా ఆ లేడీని కొనిరమ్మ ఆడుకుందాం ఎందుకే సీత ఈ రాక్షసులు అతి మాయావాదులుగాను ఆ మాయలేడి మనకు అక్కర్లేదు నాదా భార్య కోరికలు భర్త తీర్చకపోతే వేరే వారు ఎవరు తీర్చగలరు నాదా దిగులు ఏలనే ఓ మగువరని కోకది దిగులు ఏలనే ఓ మగువరని కోకది దిగులు ఏలనే మగడంబు కల్పగురి నగరమందు నివసించిన మగడంబు
చింతించకుండా చింతించకు ఈ క్షణమున పోయి ఆ లేడిని బయట తెచ్చదంట. లేరా లేరా లక్ష్మణ లేరా 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 లక్ష్మణ లేరా లేడి వాయరా మాయముగములో లేడి వాయరా మాయముగమురా లేరా లేరా లక్ష్మణ లేరా అయ్యో నాదపు వంజా లేరా సహోదర లక్ష్మణ అవును నీవన్న మాట నికమే గాని వలదన్న వినకమే పదినైట్లు నీవు కావలియుండు నిక్కముగనేవు పరమనుగమునెత్తు పట్టిదెత్తు లక్ష్మణ నీవు అన్నది నిజం.
నిజమే కానీ ఈ వదిన భార్య కొడుకులు భర్త తప్ప ఇతరులు ఎవరు తీర్చగలరని అడిగింది. అందుకే నేను వేరే జాడకాయ వెళ్తున్నాను. నా సెలవు షాపును తీసుకురా. సీతకొక్క అనుమానమైంది. కాలవంశానికి అనుమానాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. దాని పేరు కాలవంశం. కాలవంశానికి కష్టాలు. దాని తర్వాత ఆ సీత లక్షణ అని వారు ఎవరుంటారు? రాముడు అయితేనే అంటారని చెప్పి ఆమెకు ఇష్టపూర్వక దుఃఖం వచ్చి లక్షణతో ఏమంటున్నారో విందాము. ఇంటివా పోయి రమ్ము త్వరగా. కొమ్ము లక్ష్మణ
కనక మృగముగాదు చెలగవలదన్ హితమ్ము చెప్పగా వినకరకు వృద్ధుంబటకు వెలుటదు విపత్తు చెందినట్లనేను గానిదేని నిజమంచు దలంపకుమమ్మ కలిరో దిగులు ఏలను కుంభు లక్ష్మణ మీ అన్నగారు పిలిచినంత శబ్దం వచ్చను పోయి రమ్మ త్వరగా దిగులు ఏలను సీత మమతాలేలను మాతా 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 దిగులు ఏలను సీత మాయలేని జగతి వర్తో అన్నారా ఆ మాయలేడిని చంపి మా అన్నగారు ఇప్పుడే రాగలడు ఏళ్ళ పిలిచెను చెప్పులేనే గలిగెను రామ 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 ఏళ్ళ పిలిచెను చాలా వేళ చేసెదా లక్ష్మణ ఇంద్రకి పిలిచిన మీ అన్నగారు తొందరగా బయలుదేరు మాయలేడితో జడిన అంగారములు సీత మాయలేడితో జడిన అంగారములు సీత మాయలేడితో జడిన అంగారములు సీత మాయలేడితో జడిన అంగారములు సీత మాయలేడితో జడిన మోసపుచ్చ మాయలేడి రామచంద్రుడు సీత మోసపుచ్చ మాయలేడి రామచంద్రుడు సీత మోసపుచ్చ మాయలేడి
కానీ అయినప్పటికీ వారికి ఏమి భయం లేదు, నువ్వు చింతించగలవు. రాక్షసావళి లక్ష్మణ, నువ్వు ఎన్నడూ నా మాట ఆలకింపక ఇవేవానివి. ఈ రోజు ఇద్దలేవు, తొందరగా వెళ్ళు. నేను నువ్వు ఎన్ని చెప్పినా నేను వెళ్ళనమ్మా. పొమ్మంటే పోవే నువ్వు ఎంత చెప్పినా వినక పోక విన్నావు కాబట్టి పోయి రాము త్వరగా. నేను భోజాలను సీత రామచంద్రుని యాజ్ఞ లేదు కదా, నేను భోజాలను అయోధ్య రాములా నెరుగవా నన్ను ఆదేశించనిదేమో తెలియదా. అయోధ్య రాములా నెరుగవా నన్ను ఆదేశించనిదేమో తెలియదా. అయోధ్య రాములా నెరుగవా ఆదేశించనిదేమో తెలియదా. అయోధ్య రాములా నెరుగవా నన్ను ఆదేశించనిదేమో తెలియదా.
వ్యక్తిని మీ అన్నగారు నారాయణమూర్తి శ్రీరామచంద్రమూర్తి. నీవు ఆదిశేషునివి. నా మాట తొందర ఎందుకు వినగలవు? ఎందుకు వినలేవు? నన్ను కావలియుండు మన్నాడు నిన్ను విడసేయడు మన్నాడు. నన్ను కావలియుండు మన్నాడు నిన్ను విడసేయడు మన్నాడు. నన్ను కావలియుండు మన్నాడు నిన్ను విడసేయడు మన్నాడు. నన్ను కావలియుండు మన్నాడు. తండ్రు కావలియుండు అని చెప్పి పోయేది ఆ రాముడు. భద్రాచల రాముడు నువ్వు ఎన్ని చెప్పినా కూడా పోకుండా ఉంటున్నావు. మీ అన్నగారు చనిపోయిన తర్వాత శ్రీరామచంద్ర మహారాజుకి బలివేచే నన్ను బొమ్మనకు తల్లి చేస్తున్నావు నన్ను కొమ్మని కానీ తర్వాత నీవే బాధపడదు. లక్షణ మీ అన్నగారు చనిపోయిన తర్వాత నువ్వే రాజ్యమును ఏలుకున్నామని మీ మనము తలుచుకుంటువా? రాబా తల్లి తల్లి ఇంత కఠినమైన వాక్కులు పలికితేవి కానీ ఇదే పోతున్నాడని కానీ నా యొక్క మనవి దిమ్ము. ఇటు మేరే రాకు తుమ్మెగిరినే కాలకమో
కాలమానం దిశంబుగా రామ పట్టుగా మునగిరిని దాటకమ్మ రఘువరుణి తెచ్చుకెనమ్ము లోపల ఓ తల్లి నేను గిరిగీసి పోతున్నాడను కావున ఇచ్చట మాయా రాక్షసాదములు ఎన్నెన్నో వేషములు ధరించుకొని వచ్చేదారు వారి మాయా మాటలు నమ్మవలదు వినుము తరులార తరులపై చరించు చారిక తరులార తరులపై చరించు చారిక శ్రేష్ఠులారలో కసయుగాలో గిరులపై చరించు మునికుల శ్రేష్ఠులారలో కసయుగాలో జనులందు చరించు దేవిక గణములార గుణ గణ్యురాలు పనులార వనములో నివసించుచుండే గగ్గ మృగములార కీటకములారా జానకి దేవినిటు పరుణశాలయందు ఒంటిగా ఉంచినే నిలుచుంటే రామురాక్షణాదంబు ఇట నుండి రమణి కెట్టి బాధ రాకుండా కాపాడ వలయు మీరు హే మునీశ్వరులారా ధనులారా పర్వతంబులారా నేను రాముల వారి రక్షణార్థముకై పోచున్నాడను కావున మేము తిరిగి వచ్చే వరకు మా జానకిని కాపాడుచుండవలేను జీవనకారా చెప్పి అనుమానపడతారు. అతని లక్షలు నల్లవారి సన్నిధి నమ్మకు వెళ్ళిపోతారు.
ఏది చెప్పినా పూజ జరగలేదు కాబట్టి అంతలో ఈ వార్త తెలిసి ఒంటిగా ఉండదని రమణ బ్రహ్మకు తెలుస్తారు. అప్పుడు అతను విందాం. ఆహా ఇంకా లక్షణం వేరేగారు ఇదే మంచి సమయము పోవడానికి. కానీ ఈ వేషంలో పోతే లేదు. ఏ వేషంలో ధరించలేను. ఏ
ఇనుప సామానుకు తెల్లబోళ్ళు ఇనుప సామానుకు తెల్లబోళ్ళు మామయ్య నీవు నా మంత్రిని సలహా అడిగితే నువ్వు ఏమిరా అవునురా కొబ్బరి చిప్పలకు చక్కెరమ్మో చక్కెర చక్కెరమ్మ చక్కెర కొబ్బరి చిప్పలకు చక్కెర అది కూడా వంట ఏమిరా ఏమి మనసుంటివిరా ఇదిగో నిన్ను అడుగుడు నాది బుద్ధి తక్కువ చూడుము నేను ఇప్పుడు మారు వేషము ధరించుకొని వచ్చాను చూడుము చూడలేదా అవును అవును సలహా అడిగే వచ్చి చేస్తున్నా జనక మహారాజు కూతురుని దశరథేశ్వరుని పెద్ద కూతురు శ్రీరామచంద్రుని భార్య సీతాయాని నామము గలనను యతీశ్వర మీరు ఎలా వచ్చింది? ఏ బాలమని నేను జన్మవాడను ఇలా తిరుగుడు వచ్చుతుంటే ఇలా మీరు కనబడ్డారైతే మీకు వచ్చినాను వర్ణశాలలో నున్న మనకి నీవును బాల విషం నిడుము సేపలు పోయాను ఏ లవెట్టదో విషం లక్ష్మణుడు గిరురాజు వెళ్ళిపోయాడు కనుక నాకు గిరి దాటి వచ్చటకు ఆజ్ఞ లేదు స్వామి. ఏ బాలమణి కట్టు దాటియో Estamos
అదేవిధంగా ఊరులను భిక్షగాళ్లను సాధులను ఎవరైనా నమ్ముతారు, కానీ లోకమాత సారే అనుకుంటున్నాను. భిక్ష పెడుతున్నారు. పటము వేగమో విషం పటము జోలయ స్వామి 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 పటము వేగమో విషం ఇష్టముతో భిక్షమిపుడు ఇకను పెట్టెదన స్వామి 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 పటము వేగమో విషం పటము జోలయ స్వామి పటము వేగమో విషం పటము జోలయ స్వామి పటము వేగమో విషం. యతీశ్వర, నేను అతి సంతోషంగా భిక్షము వీడేదను గైకోను. మండల భిక్షము ఎప్పుడైతే వెళ్ళి ఉన్నారో లోకమాత ఇదిగో చూడు నా నిజ రూపము ఈ లోకంలో ఆలోచించండి. నన్ను ముట్టరాకు ముట్టినంత శాపం కోసం